వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు గంటల వ్యవధిలోనే తనువు చాలించడం స్థానికంగా పెనుకలకలం రేపింది. వీళ్ళిద్దరి మధ్య కొంతకాలంగా పరిచయం ఉండటం, ఆ జరిగిన పరిణామాలు రెండు ప్రాణాలని బలి తీసుకున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. గ్రామానికి చెందినటువంటి పూజ అదే గ్రామానికి చెందిన సిద్ధుగోని మహేష్తో గతంలో పరిచయం ఉండటంతో వాళ్ళ మధ్య ప్రేమ నడిచింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే వీళ్ళ విషయం ఇంట్లో తెలియటంతో పూజ తల్లి ఆమెను మందలించింది. అప్పటి నుంచి పూజ మహేష్కు దూరంగా ఉంటుంది. కానీ మహేష్ మాత్రం ఆమెను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైంది పూజ. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి. పూజ మరణానికి మహేషే కారణమంటూ కుటుంబ సభ్యులందరూ కూడా ఇంటికి వచ్చారు. పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, గొడవ చేశారు. మరోవైపు పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు. ఈ విధంగా గొడవ పెద్దది కావడంతో మహేష్ భయపడిపోయాడు. భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఇంటి మీదకి వచ్చి ఇంత గొడవ చేస్తున్నారు, పోలీసులు వస్తున్నారు, అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్ళిపోతారని చెప్పి భయపడిపోయి దూరంగా పారిపోయాడు. పూజ చనిపోయినటువంటి కొన్ని గంటల్లోనే తుర్కయాంజల్ సమీపంలోని బ్రాహ్మణపల్లి వద్ద మహేష్ ఒంటి మీద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరుసగా జరిగిన ఈ రెండు మరణాలతో మేడిపల్లి గ్రామం శోకంలో మునిగిపోయిన పరిస్థితి. ఇటు ఆ కుటుంబ సభ్యులు, ఈ కుటుంబ సభ్యులు అందరూ కూడా తీవ్రమైనటువంటి శోకంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రేమ రెండు ప్రాణాలను బలిగొన్నటువంటి పరిస్థితి ఉంది. పూజ తల్లి అలివేలు ఫిర్యాదు మేరకు గ్రీన్ ఫార్మాసిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహేష్ వేధింపుల వల్లే తన కూతురు చనిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ రెండు మరణాలపై పోలీసులు లోతుగా ప్రస్తుతం విచారణ చేస్తూ ఉన్నారు. అల్లారో ముద్దుగా పెంచుకున్నటువంటి బిడ్డలు ప్రయోజకులు అవుతారని ఆ రెండు కుటుంబాల వాళ్ళు, తల్లిదండ్రులు, బంధువులందరూ కూడా అనుకున్నారు. కానీ చివరికి వాళ్ళకి మిగిలింది గుండె కోత. చిగురించాల్సినటువంటి వయసులో వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పి అనుకుంటున్నటువంటి సమయంలో జీవితం అంటే ఏంటో ఇంకా సరిగా చూడనటువంటి, తెలియనటువంటి ఈ ప్రాయంలోనే చిన్నపాటి ఒత్తిడిని తట్టుకోలేక యువకులు క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఆ రెండు కుటుంబాల్లో కూడా చీకటిని తీసుకొచ్చింది. ప్రేమ, ఆవేశం, భయం, ఆందోళన వీటి మధ్య సంఘర్షణ పడినటువంటి వాళ్ళు అర్ధాంతరంగా లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. గంటల వ్యవధిలోనే మళ్ళీ ఇద్దరు కూడా విగత జీవులుగా మారిపోయిన ఘటన సమాజాన్ని ఆలోచింపజేస్తోంది. జీవితం అంటే తెలియనటువంటి ఈ వయసులో వాళ్ళు వాళ్ళ ప్రేమని నెగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పెద్దలకు చెప్పి ఒప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు తాము ఏ దారిలో పోతున్నామో ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ దీన్ని మొత్తానికి కూడా వాళ్ళు ఆలోచన చేయలే. సమస్యకి పరిష్కారం తప్పకుండా ఉంటుంది అని చెప్పి మనందరికీ తెలుసు. కానీ వాళ్ళకి పెద్దలకు చెప్పి కొంచెం ధైర్యాన్ని ప్రదర్శించి తమ ప్రేమను నెగ్గించుకుంటే బాగుంటుందేమో. కానీ ఈ విధంగా అనాలోచితంగా ఒక బలహీన క్షణంలో తీసుకున్నటువంటి నిర్ణయం రెండు ప్రాణాలు, గంటల వ్యవధిలో రెండు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు, ఎంత రోధిస్తూ ఉన్నారు, ఎంత శోకంలో మిగిలిపోయారు. కాబట్టి యువత తమ భావోద్వేగాలను అదుపులో పెట్టుకొని కన్నవారి కష్టాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.